శివగారు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్మాసిటీలు తీసుకొచ్చింది. ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజు మీరు అడ్డుకుంటున్నారనేది వాళ్ళ విమర్శ. దానికేం చెప్తారు? ఆ టైంలో కేటీఆర్ గారు ఎంతోమంది ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ ప్రతి ఒక్క పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సొంత యాక్సెప్టెన్సీ తోటే వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. దాన్ని వీళ్ళు ఆపారు. ఓకేనా? వీళ్ళు చేస్తుంది ఏంటండి, ప్రతి ఒక్క కాంట్రవర్సీ వారానికి ఒకటి నెలకు ఒక చప్పున ప్రతి ఒక్క కాంట్రవర్సీ జరుగుతున్న గ్యాప్లో ఈ 1,00,00,000 కోట్ల అప్పులు తెచ్చారు సార్. వీళ్ళు ఈ 1,00,00,000 కోట్ల అప్పులు తెచ్చారు. వీళ్ళు ఒక 10 సంవత్సరాలల్లా వీళ్ళు 5,00,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు ఒక 1,00,00,000 కోట్లు ఒక 9 నెలల 1,00,00,000 కోట్లు అప్పులు తెచ్చారు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ గురించి. వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు చేసిన అప్పులకు పాపాలకు మేము బాధితులమై వడ్డీలు కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఉంటే కదా సార్ కట్టడానికి. సార్ రామచంద్ర గారు నెక్స్ట్ టైం మీరు ఉంటే కదా సార్. హరీష్ రావు, సంతోష్ రావు సార్ నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ ఉంటే రామచంద్ర గారు నెక్స్ట్ టైం మీ నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటే దాని గురించి ఆలోచించండి. ఒక తెలంగాణ సివిలియన్ గా వాస్తవాలు మాట్లాడడానికి రామచంద్ర గారు ఒక క్వశ్చన్ అండి, వాస్తవాలు తెలియజేయండి. రైట్ రామచంద్ర గారు. రామచంద్ర గారు సార్ యాక్ట్ ఉంది కదా చేసేస్తా. రైట్ ఇవన్నీ మీకు ఇక్కడ నడవవు సార్. మీరు అన్నారు ప్రతి ఒక్కటి వాళ్ళు మేము ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి మేము ల్యాండ్ తీసుకున్నాం సార్. మీరు కూడా అదే చేయండి. ప్రతిదానికి టిఆర్ఎస్ కార్యకర్తలు చేశారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేశారు. సార్ ఆగండి సార్ మీరు ప్రతి ఒక్క సార్ చెప్పేది రండి సార్. గంట సేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కొద్దిగా ఊపిరి తీసుకోండి. వెనక లాగాలనే ప్రయత్నం తప్ప చెప్పింది చేసిన తర్వాత చూపియండి. చేసిన తర్వాత చూపియండి. అంతే చేయలేని చెప్పుకుంటా పోయి 5 సంవత్సరాలు సార్ 5 సంవత్సరాల తర్వాత బాధపడి. శివగారు ఒక్క నిమిషం అండి. ఎస్ రామచంద్ర నాయక్ గారు ఒక్క క్వశ్చన్ అండి స్ట్రైట్ గా. ఓపిక లేకపోతే రామచంద్ర నాయక్ గారు మీకు ఓపిక ఉండాలి సార్. మీకు ఓపిక ఉండాలి. ఆపేసేయండి. రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? సంవత్సరంలోనే తొందర రామచంద్ర నాయక్ గారు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? అసలు కార్యక్రమం తప్ప ఏదైనా సలహాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? మీరు సలహాలు మీ చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు కదా సార్ మీ సర్కార్లో. పేద ప్రజల్ని ఒక్కరోజు సార్ వినండి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా గడువు టైం ఇవ్వకుండా వాళ్ళ ఇల్లును కూల్చేస్తారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు టైం ఇస్తారు. ఇంకా కూడా దాని యాక్షన్ ఉండదు సార్. ఆగండి సార్, కొద్దిగా వినండి, చెప్పేది వినండి సార్. రామచంద్ర గారు కొద్దిగా చెప్పేది వినండి. గంట నుంచి చెప్తానే ఉన్నారు కదా, మేము విన్నాం కదా. లేదంటే సైలెంట్ గా తిన్నది మెప్పుకుంటే ఇంట్లో కూర్చోండి, కానీ ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయకండి. మీరు చేస్తున్నారు సార్, మీరే చెప్తున్నారు. అక్కడ ఎవరు పేద ప్రజల్ని ఎవరు మభ్యపెట్టి దీని గురించి మాట్లాడట్లేదు. పేద ప్రజలు వాళ్ళ భూములు పోతాయని వాళ్ళు ఉద్రేకం చెంది వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకున్న దానికి మీరు టీఆర్ఎస్ మీరేమో ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు భూములు లాక్కోవద్దని చెప్పండి. దానికి అఖిలపక్షం విలువమని చెప్పండి. రాకేష్ అన్న నీ భూములు ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూపి. రాకేష్ గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా? పేద ప్రజలు రాకేష్ రెడ్డి సార్ ఇవ్వద్దు, పేద ప్రజలు ఇవ్వద్దు సార్. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి కదా సార్. మీరు అన్నారు కదా రైట్. రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి. అందరు బిల్డర్లు అంతా మొత్తుకుంటున్నారు, మా దగ్గర 500 కోట్లు, మా దగ్గర 300 కోట్లు తీసుకున్నారు. కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ చేసి డైరెక్ట్ ఢిల్లీ పంపించకపోతే సగం మంచండి. బాధితులు అన్ని వింటున్నామన్నా. ప్రతిపక్షం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు చూపిస్తాము. రాకేష్ గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోరా? బ్లాక్ మెయిల్ చేసుకుంటా హైదరాబాద్ లో అన్న నేను చెప్పిన అన్ని రికార్డ్స్ అన్నా. ఈ రోజు
రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ఆదాయం రాజకీయ ఎట్లా పడిపోయింది? సార్ ఎంత రెవెన్యూ జనరేట్ సార్ బిఫోర్ టిఆర్ఎస్ సార్ బిఫోర్ సార్ ఆగండి సార్ బిఫోర్ కాంగ్రెస్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది సార్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ఎంత రెవెన్యూ జనరేట్ అయింది ఇప్పుడు ఎంత రెవెన్యూ జనరేట్ ఒక్కొక్కరు పేద ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా ఆలోచిస్తున్నారు ఈ గవర్నమెంట్ చేయబట్టి ఒక్కొక్క పేద ప్రజలు ఒక ఇల్లు కొనాలన్నా ఒక ప్లాట్ కొనాలన్నా ఈ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు. దయచేసి మీరు మళ్ళీ అదే వర్డ్స్ రిపీట్ చేస్తా ఉన్నారు. కేంద్రంలో అలా మీరు పేదల ఎక్కడ సార్ ఇప్పుడు మీరు చేసిన తప్పుని వాళ్ళు చెప్పడంలో మీరు తప్పు రైట్ చేస్తున్నారు. శివ గారు రైట్ వాళ్ళని చెప్పనివ్వండి ఒక్క నిమిషం. పేదల జీవిత నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని ముట్టారు. చిన్న చిన్న పేదవాళ్ళు హిందువులకు ఇల్లు కూడా కొడతారు. అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ సార్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఏమైంది సార్ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది ఇచ్చిన భూములు కూడా కొడతారు. అన్న మధ్యతరగతి ప్రజలు ఏం తప్పు చేశారు అన్న? అనుమతులు ఇచ్చింది జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ. ఆ అనుమతులు చూసుకొని ఇల్లు కట్టిండ్రు. అదేమో బ్యాంకు లోన్ ఇచ్చిండు. ఈ రోజు హైడ్రా అని పెట్టి వాళ్ళది కూలగొడతారు అన్న. అదే ఫాతిమా కాలేజ్ నడిచెరువులో కలితే దాని దగ్గర పోతుంది ఏమవుతున్నది మీకు అంటే అర్థమవుతలేదా? మీ పరిపాలన ఎట్లుందో అందరు ఆలోచిస్తున్నారు సార్. మూసీ నది దగ్గరికి వెళ్ళి సార్ మూసీ నది దగ్గరికి వెళ్ళి పాదయాత్ర అవసరం లేదు సార్. సార్ మూసీ నది దగ్గరికి వెళ్ళి పాదయాత్ర అవసరం లేదు. మీరు కూలగొట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ మీరు కూలగొట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళి పేద ప్రజలని కొద్దిగా సద్దుమణిగించేలాగా మాట్లాడండి. మీకు ఆ పనులన్నీ అవసరం లేదు సార్. రామచంద్ర గారు నష్టపరిహారం ఇవ్వండి. ప్రభుత్వం అంటే నమ్మకం అన్న. ప్రభుత్వం అంటే విశ్వాసం. ప్రభుత్వం అంటే నమ్మకం. అనుమతులు ఇచ్చింది మీరు, లీగల్ ఒపీనియన్ ఇచ్చింది మీరు, లోన్స్ ఇచ్చింది బ్యాంక్స్. మధ్య తరగతి అర్ధరాత్రి కూలగొడతారు అన్న హైదరాబాద్. ఎందుకన్నా ఇంత కక్ష? నష్టపరిహారం ఇవ్వండి. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రభుత్వం శిరస వహించండి. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసింది దాని మీద పేరు చెప్పుకుని కూడా అప్పులు తీసుకొస్తారు కదా సార్ వీళ్ళు. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివ గారు అప్పులు తీసుకొస్తారు కదా సార్. రైట్ రామచంద్ర గారు, రాకేష్ గారు, శివ గారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి మీ వర్షన్స్ వినిపించినందుకు. ఏదేమైనా కానీ రైతుల పేరు మీద లేకపోతే ఇతర ఏ ఒక్కరి పేరు